అన్న నమస్తే, ఏం పేరు మీ పేరు? మధు అన్న. మధు. లోకల్ లోకల్ అన్న. ఏది మన జగద్గిరి గుట్టనా? గిరినగర్. అంటే ఇది కుత్బుల్లాపూర్ నియోజకవర్గం. కుత్బుల్లాపూర్ ఎక్కడ? ఏం లేదు, మీరంతా యూత్, ఈసారి ఆలోచించి ఓటు వేయాలి. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, ఇప్పుడు డివిజన్లు పెరిగాయి, కార్పొరేట్ సీట్లు పెరిగాయి. మరి ఎలా ఉండబోతుంది? ఏ పార్టీకి అవకాశం ఉండే అవకాశం కనపడుతుంది? నీకైతే ఏమనిపిస్తుంది? ఎందుకంటే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ, అదేవిధంగా కవిత టీఆర్ఎస్ పార్టీ కూడా ఉంది. సో ఎవరికి అవకాశం ఎక్కువ ఉంది? మన దగ్గర అయితే ఇక్కడ ఎక్కువ బీఆర్ఎస్ నడుస్తాను. ఏది లేదు, కాంగ్రెస్ అంటే నడవదు అది. కానీ ఏంటంటే కొంచెం మంది కాంగ్రెస్ కుంటారు. మనది ఇక్కడ టకాపర్ అయితే బీఆర్ఎస్. మా వివేకన్న ఉంటాడు, మనకు కార్పొరేటర్ ఎట్లయినా విజయన్న ఉన్నాడు. విజయన్న మా ఎమ్మెల్యే సాబ్ ఎట్లయినా వివేకన్న ఉన్నాడు. ఆయన మంచిగా చేస్తుండు, ప్రతి బస్సుకి వస్తాడు, ఏం ప్రాబ్లం ఉండదు చెప్పంటారా అని ఆయన వస్తాడు. ఆయన ప్రాబ్లం ఎప్పుడున్నా క్లియర్ ఉంటుంది. ఆయన మొత్తం మనది బీఆర్ఎస్ ఉంటుంది. నెక్స్ట్ టైం ఎలక్షన్లు ఇప్పుడు వచ్చినాక మన కార్పొరేటర్లు ఎట్లా అని ఉన్నారు, మళ్ళీ బీఆర్ఎస్ సీట్లు పెరిగినా మళ్ళీ బీఆర్ఎస్ వచ్చాడు. కన్ఫామ్ బీఆర్ఎస్. ఎంత ఓవలు వచ్చినా ఓవలు కొట్టుకున్నా కూడా మనకు గెలిచాడు బీఆర్ఎస్ ఒకటి. కాంగ్రెస్ అయినా టకాఫర్ అని ఇవ్వాలని ఇంకా బీజేపీ లేదా ఇక్కడ రాలేదన్న. సిటీలు ఉంది, ఇక్కడ ఉంది కానీ సిటీ ఉంది ఇది. కానీ ఇలా కొన్ని పంచాయతీలు ఉన్నాయి. ఇలా ఈయన కేస్తే నేను ఇస్తా, ఆయన కేస్తే ఎందుకు ఇవ్వాలి కానీ చిన్న చిన్నవి ఉన్నాయి. మా దగ్గర కూడా బీజేపీ ఇక్కడ రంగారెడ్డి నార్కెళ్ళి కిరణ్ అన్న వాళ్ళు అన్న వాళ్ళు అందరు ఉంటారు ఇక్కడ టకాఫర్ వాళ్ళు. మా గిరినార్కెళ్ళి మా తమ్ముళ్ళు కూడా ఉన్నారు. మంచిగా నడుస్తుంది మా దగ్గర కూడా. ఎందుకు బీఆర్ఎస్ ఎందుకంటే మాకు రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, నాకు కళ్యాణ లక్ష్మి వచ్చింది, రైతు బంధు వచ్చింది, రైతు బీమా వచ్చింది, నాకు వచ్చింది. మా మమ్మీ ఇల్లు వచ్చేది, అది ఇల్లు ఆగిపోయింది. కాంగ్రెస్ రాగానే ఇల్లు ఆగిపోయింది. అది లేకుంటే రాలే అన్నది. నేను ఇప్పుడు కిరణార్కి వచ్చి కూడా కుత్బుల్లాపూర్లో 25-26 ఇయర్స్ నుంచి ఉన్నా. కాంగ్రెస్కి వేసినాము, బీఆర్ఎస్కి వచ్చినాక వచ్చింది దగ్గర పడ్డది మళ్ళీ రిటర్న్ అయిపోయింది. మళ్ళీ వివేకన్న అడిగితే ఏమన్నాడు అంటే మన ప్రభుత్వం రానిరా, మనం చేద్దాంలే అని చెప్పి మన బస్సులోకి వెళ్ళి కూడా బీఆర్ఎస్కి వెళ్ళి మస్తు సపోర్ట్ ఉన్నా. గుట్ట గిట ఉంది మనకు. గుట్టల దేశంలో 21 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. మన తెలంగాణకు కూడా ఒకసారి అవకాశం ఎందుకు రాకూడదు? రాదన్న, ఇక్కడ రాదు, తెలంగాణలో రాదు. అలాంటి బయట ఏ స్టేట్లో అయినా కొట్టుకోవచ్చు కానీ ఇక్కడ రాదు. పక్కా రాదు. కావాలంటే పేపర్ మీద 99% రాసిస్తాను. ఎందుకు రాదంటేనా, అది ఇక్కడ వేరే ఉంది పబ్లిక్. బయట అంటే వాళ్ళకి కావాలి అని తెప్పించుకోరు. ఇక్కడ ఏంటంటే మాకు 10 పైసలు ఇచ్చేటోడు కావాలి. ఇక్కడ కులం గురించి కొట్లాడుకునేటోళ్ళు ఉన్నారు. ఇక్కడ నాకు వాడి సపోర్ట్ చేస్తాడు, వీడి సపోర్ట్ చేస్తాడు అని ఉంది. మన దగ్గర ఎట్లా అంటే ముస్లిమ్స్ ఉన్నాయి ఇక్కడ, వాళ్ళ ఇంట్లో పోయి మేము తింటాం, మా ఇంట్లోకి వచ్చి వాళ్ళు తింటారు. బయట వచ్చి పుల్లలు పెడతారు, వాని ఇంటికి నువ్వు ఎందుకు పోయినావు రా. చాలా డేంజర్ ఉన్నాయి ఇక్కడ. మేము కలిసి ఉంటాం అన్న. నేను 29 ఏళ్ళ ఇక్కడ వచ్చి వాళ్ళ ఇంట్లో రంజాన్ ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో నేను తింటా. దసరాకు నా ఇంటికి వస్తారు, అన్నం పప్పు పెడతాం, మంచిగా పాయసం గీసం మంచిగా రిటర్న్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నాకు తెలుగు తక్కువ వస్తుంది, ఎందుకంటే నాకు దోస్తాను మొత్తం ముస్లిమ్సే ఎక్కువ. ఇప్పుడు ఇక్కడ ఫోన్ చేస్తే పుట్టింది అయితే జరాదు అన్న, నారంగిడ అటు సైడ్ మనం పెరిగింది నేను. ఇక మొత్తం ఇల్లే మొత్తం ఒక ఇప్పుడు కూడా ఫోన్ చేసి ఇలా గల్లెకెళ్ళి ఒక 30-40 మంది వస్తారు. ముస్లిమ్స్ వాళ్ళు వస్తారు, తెలుగు వాళ్ళు కూడా కట్టర్ ఉన్నారు మనకు రంగారెడ్డి. నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు తెలంగాణ తెచ్చిన పార్టీగా బీఆర్ఎస్కి ఒక 10 ఏళ్ళు ఇచ్చారు, తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్కి ఒక 5 ఏళ్ళు ఇచ్చారు. అదంటే మా రేవంత్ రెడ్డి అన్న చేసిన పని. అది అన్ని హామీలు ఇచ్చిండి ఒక్క బొక్క రాలేదు నాకు. ఇప్పుడు నాకు 4 ఎకరాలు ఉందన్న జరావల్ల, నాకు రాలేదు. రైతు భరోసా అది మా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు వచ్చింది రైతు భరోసా. మీకు వచ్చింది రైతు బంధు. రైతు బంధు వేరే, రైతు భరోసా వేరే. భరోసా అంటే పథకం ఒకటే, పేరు మార్చాడు అనమాట. అది రాలేదు నాకు, రాలేదు ఇప్పటివరకు రాలేదు. రుణమాఫీ ఏం కాలేదు. ఇప్పుడు గిట్ ఉంది నాకు, లిస్ట్ గిట్ ఉంది నాకు మా డాడీ ఫోన్లో. కట్ అయిపోతుంది. 2 లక్షలు తీసుకోమన్నాడు, తీసుకున్నాడు మా అయ్య పోయి. వస్తుందని మా అయ్య పోయి 2 లక్షలు తీసుకున్నాడు. ఆడ వచ్చి ఇంటికాడ కూర్చుంది మొన్న. హైదరాబాద్లో తెలియదు దానికి, ఊర్లో తెలుసు. ఊరికాడ వచ్చి కూర్చుంటే మా మామ సర్పంచ్, మా బీఆర్ఎస్ సర్పంచ్ జైరాబాద్లో. మా ఎమ్మెల్యే మా తాతనే అవుతాడు. ఆయన ఉన్నాడు కాబట్టి ఏం ముట్టుకోలేడు. వేరేడు గరీబోడు ఏంటో లాంగి పడేస్తారు, తాళాలు వేస్తారు, అన్నీ చేస్తారు. మావాడు అంటే మాకు ఎమ్మెల్యే మావాడు ఉన్నాడు, మా తాత ఉన్నాడు.
సర్పంచ్ అంటే మా మా డాడీ వాళ్ళ సరే, ఓకే, కాంగ్రెస్కి కూడా అయినా అవకాశం ఇచ్చారు, ఏమి ఇవ్వకపోయినా సరే ఓకే. కాదు, తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఆ గౌరవంతో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు. బీజేపీ కూడా ఒక అవకాశం రాదా? రాదన్న, ఇక్కడైతే రాదు, మా తెలంగాణలో అయితే రాదు. సీఎం అయితే కాలేడు, తక్కువ గట్టిగా చేసిందంటే కాదు. నాకు తెలిసి అటు ఇటు చేసిండు అనుకో బీజేపీ సీఎం అవుతాడు. ఎట్లా? మొత్తం బీఆర్ఎస్ ఈసారి గెలిచిండు అనుకో అన్న, కేసీఆర్ సార్తో మాట్లాడి ఇట్లా రమ్మంటే ఆయన పోయిండు అనుకో పక్కా వస్తుంది. అట్లా కలిసి అంటే బీజేపీ బీఆర్ఎస్ కలుస్తుందా? కలిసి ఎట్లా అని వస్తుంది. ఓకే, నేను ఒప్పుకున్నాను, సింగిల్గా అయితే రాదు. సింగిల్గా రాదు. మరి కేసీఆర్ సార్ సింగిల్ వస్తాడు, ఎక్కువగా ఆడి దున్నపోతు లేక 10 మందిని తెచ్చుకునేటోడు అయితే కాదు. రాబోయే నీకు ఇచ్చినా నేను తీసుకుంటా, కొట్లాడతా, ఇంకా కావాలంటే మీరు ఇలా వాడున్నా ఎంబడి నేను కొట్లాడతా. సరే, మరి ఇప్పుడు ఎస్ఐఆర్ అంటే ఓట్లు, దొంగ ఓట్లు తీసే కార్యక్రమం వచ్చింది, అందరూ కూడా తిరుగుతూ ఉన్నారు, మీరు కూడా ఓట్లు మార్చుకుని ఎట్లా అనిపిస్తుంది? మంచిదేనా? మంచి పని చేసిన, ఇది ఒక్కటి మంచి పని. నేను ఆయనకు సపోర్ట్ చేస్తాను, చేయకూడదు సపోర్ట్ చేస్తాను, ఒకటి మంచి పని చేస్తాను. చేయకూడదు కాదు, ఎన్నికల కమిషన్ ఇది. కమిషనర్ అయినా ఆయన సపోర్ట్ చేస్తేనే కానీ వచ్చింది, ఇది ఒక్కటి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే దొంగ ఓట్లు అన్నీ పోతాయి, నేను చెప్తే గలీజ్ అవుతాయి కానీ అది చెప్పుకోదు. చాలా మంది ఉన్నారు అన్న, ఎందుకు ఇక్కడ ఇటు ఉన్నారు, చెప్తే వీళ్ళే మొత్తుకుంటారు, ముంగలు ఉన్న వాళ్ళే మొత్తుకుంటారు. ఎందుకు చెప్పినావు తెర క్యాకర్నా అని అంటారు. అందుకే అందుకే సైలెంట్గా అలాంటి ఓట్లు తీసేయాలనే కార్యక్రమం పెట్టారు. ఓటర్ కార్డుకి ఆధార్ కార్డు లింక్ కాదు, అది చేస్తలే అన్న. అది ఒక్కటి ఇది ఒక్కటి చేసిరు అనుకో, మనకు ఆధార్ కార్డు ఉంది అన్న, ఆధార్ కార్డుది ఓటర్ కార్డుకి లింక్ చేస్తే మనకు ఏ దొంగోట్లు వాడే ఒక్కటి ఇటు ఉండే మనకు అన్నిటికీ చేస్తారు. ఇది కాదు 2002 నుంచి మొదలు పెడుతున్నారు, కన్ఫ్యూజ్ అవుతున్నారు జనాలు, చాలా కన్ఫ్యూజన్ ఉంది అన్న. ఇప్పటి నుంచి కాదు, ఆయన చేసినప్పుడు కొంచెం క్లారిటీ ఉండే, ఓ బై ఇట్లా బయటకి వెళ్ళి వచ్చింది ఆ ఆట ఇట్లా ఏమని చెప్పి క్లారిటీగా వచ్చిర్రు. మాకు బీఆర్ఎస్ అన్న. ఇప్పుడు ఈ తెలంగాణలో నెక్స్ట్ వచ్చాడు ఆయన్నే. ఎవడు ఎంత కొట్టించుకున్నా, బీఆర్ఎస్ కొట్టించుకున్నా, కాంగ్రెస్ కొట్టించుకున్నా గెలిపించుకుంటాం అలా మేము. మా కుత్బుల్లాపూర్లో అయితే గెలిపించుకుంటాం, మా వివేకన్నా గెలిపించుకుంటాం.